కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ ఉచిత పథకాలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాయి. విజయ్ గోపాల్ అనే మానవ హక్కుల వాది అడ్వకేటు ఆయన ఒక పిల్లు వేశారు హైకోర్టులో. ప్రజలకు సంబంధించిన ఈ డబ్బును ఇష్టానుసారంగా ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది, ఆర్టికల్ 245, ఆర్టికల్ 246 స్పష్టంగా చెప్తున్నాయి. ఏంటంటే ఏదైనా పథకం మీద డబ్బు ప్రజాధనం ఖర్చు పెట్టాలి అంటే శాసనసభ ఆమోదం కంపల్సరీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించకుండా కేవలం జీవో ద్వారా ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది అనేది ఆయన హైకోర్టులో ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ ప్రకారం 90 కోట్ల రూపాయలు అనర్హులు, సంబంధం లేని వాళ్ళు తీసుకెళ్ళినట్టు కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసిన అంశాలని కూడా ఆయన తన పిల్లో ప్రస్తావించారు. టోటల్గా సుమారు 13,485 కోట్ల రూపాయలు ఈ షాదీ ముబారక్, ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద 2014 నుంచి 2026 వరకు ఖర్చు పెట్టాయి ప్రభుత్వాలు. దాదాపుగా 10 లక్షల మంది లబ్ధిదారులు దీంతో పేద ప్రజలు లబ్ధి పొందారు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే ప్రభుత్వమేమో ఈ సంక్షేమ పథకం పేదరికానికి సంబంధించి వాళ్లకు అండగా ఉండటం కోసమే ఈ పథకం అమలు చేస్తుందని ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించిన 8 జీవోలు ఉన్నాయి. కానీ చట్టం ఆర్టికల్ 245, 246 ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైనా ప్రజాధనం తన ఇష్టానుసారంగా ప్రభుత్వాలు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఎందుకు శాసనసభలో ఆమోదం తీసుకోకుండా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి అనేది ఆయన లేవనెత్తిన ప్రశ్న. ఈ పథకం 2014లో ప్రారంభమైంది. అప్పట్లో 51,000 ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 1,116,000కి వెళ్ళింది. వికలాంగులకు దాదాపుగా 1,26,000 వరకు ఈ పథకం కింద అందిస్తున్నారు పేద ప్రజలకు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఘాటైన ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారు. ప్రభుత్వం అసలు ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తుంది? ఒక పక్కేమో ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలు, పెన్షన్లు, ఫీ రియంబర్స్మెంటు, కాంట్రాక్టులకు బిల్లు చెల్లించే పరిస్థితి లేనప్పుడు ఇలాంటి ఉచిత పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారు అనే క్వశ్చన్ చేయడమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కార్యదర్శులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన స్టే అడుగుతూ కోర్టును ఆశ్రయించారు, పిల్ వేశారు. అయితే కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కానీ 4 వారాల సమయం ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ 4 వారాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన జీవోలు ఏంటి, ఎంత నిధులు విడుదల చేశారు, ఏమేం ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఇచ్చారు అనే మొత్తం వివరాలు అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ 4 వారాల తర్వాత ఈ కోర్టు విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది. అయితే కోర్టు ఏ అంశాలను పరిశీలిస్తుంది అంటే శాసనసభ ఆమోదించకుండా ఈ ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టవచ్చా అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ కోర్టు దీనిపై విచారణ జరపనుంది.